హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా అనదర్ డే ఇన్ మై లైఫ్ వాట్ ఐ కుక్ ఫర్ మై సన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈరోజు మా అబ్బాయి కోసం స్నాక్స్ రొటీన్లో ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తానండి. మంచి క్విక్ రెసిపీ, కాకపోతే స్మాల్ ట్విస్ట్ ఏంటంటే రెగ్యులర్గా ఇది నేను ఇవాళ చేసేటటువంటి రెసిపీ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేస్తాము. కాకపోతే దాన్ని డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అసలు పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా ఏంటి అనేది మీతోటి ఇవాళ షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. రెసిపీ అయితే సూపర్గా సింపుల్గా ఉంటుంది. పిల్లలకు కానీ మనకి చాయ్ టైంలో తినడానికి చాలామంది క్రిస్పీగా ఉండేవి ఇష్టపడుతుంటారు కదా, అలాగా ఈవినింగ్ టైంలో తినడానికి కూడా ఈ రెసిపీ బాగుంటుంది. సో మసాలా పీనట్స్ సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్లాంటి రెసిపీస్ ఇన్ని రోజులు మీరు చేయలేదు కదండి అని మీరు అనొచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, ఇలాంటి రెసిపీస్కి మనము ప్రతిదీ డీప్ ఫ్రై చేయాలి. మన ఇండియన్ కుకింగ్లో పర్టికులర్గా మన తెలుగు వాళ్ళ కుకింగ్లో చాలా వరకు అన్నీ కూడా నూనెలో దేవితేనే అవి పర్ఫెక్ట్ టెక్స్చర్ కానీ ఆ లుక్ కానీ ఆ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, పకోడీ వేసామనుకో, అది కాస్త నూనె కాస్త మొత్తం ఎల్లో కలర్లో కూడా పసుపు వేసి మిక్స్ చేస్తుంటే పిండి ఎల్లో కలర్లో అయిపోతుంది. ఆ చిన్న చిన్న అవన్నీ పార్టికల్స్ మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ ఇబ్బంది ఉండిద్ది. మళ్ళీ ఆ నూనెను పక్కన పెట్టాలి. ఇట్లయితే ఈజీగా 6-7 లీటర్లు వాడితే కానీ మన పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ డీప్ ఫ్రై చేసి మనం పెట్టగలుగుతాం. అందుకని నేను మ్యాక్సిమం వాళ్ళకి ఏంటి, స్వీట్ కార్న్ ఉడకబెట్టడము, గింజలు నిన్న మీకు చూపించాను కదా, అలా ఉడకబెట్టడం అలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బట్ మనకి కూడా ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా, మంచి క్రిస్పీ స్నాక్స్ తినాలి అని చెప్పి. ఎప్పుడన్నా బయటకు వెళ్తే వాళ్ళ డాడీతో సరదాగా కావాల్సినవి తెప్పించుకుంటాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజుల్లో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే, ఎయిర్ ఫ్రైయర్ మంచిదా కాదా, ఆరోగ్యానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్నీ చూసుకొని ఫైనల్గా అయితే తీసుకున్నానండి. సో ఆ ఎయిర్ ఫ్రైయర్ గురించి తర్వాత మీకు ఎప్పుడైనా వీడియోస్లో షేర్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు అయితే మసాలా పీనట్స్. మోస్ట్లీ మీరు ఆలోచించి చూడండి, మనం పిల్లలకు పెట్టేవన్నీ కూడా డీప్ ఫ్రై మాత్రమే అయ్యి ఉంటాయి. అది ఏ పిండితో అయినా చేయండి, మీరు రాగి పిండి, జొన్న పిండి, శనగపిండి ఏదైనా కానీ అన్నీ ఫ్రై మాత్రమే అవుతాయి అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే తక్కువ నూనెతోటి ఫ్రై చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ బాస్కెట్ అయితే ముందు కడిగి పెట్టాను. మనకి మార్కెట్లో ఒక పక్కన స్పాంజ్, ఒక పక్క స్క్రబ్బింగ్ ఉన్న పీచు దొరుకుతుంది. అది తెచ్చుకుంటే ఇట్లాగా ఎయిర్ ఫ్రై చేసుకున్న బాస్కెట్స్కి కానీ నాన్ స్టిక్ ప్యాన్స్కి కానీ యూస్ చేయొచ్చండి. నేనైతే కొత్తది కదా, మరి దాన్ని ఎక్కడ కందిపోతుందో అన్నట్టు చేతితోటే క్లీన్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మిక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించే పిండి ఏంటంటే ఇది ఓట్స్ పిండి. మీకు నా పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటే, ఇంతకుముందు నేను స్టీల్ కట్ ఓట్స్ అని తెప్పించుకున్నాను. అవి అచ్చు ఎలా ఉంటాయంటే అండి, గోధుమలు ఎలా ఉంటాయో అదే కలర్లో ఉంటాయి. కాకపోతే ఒక పొడవుగా ఉండే స్టిక్ లాంటి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఎట్లా ఉంటాయో అట్లా కనిపిస్తాయి. మనము రెగ్యులర్గా షాప్స్లో కొనుక్కొచ్చుకునేది ఓట్స్ వచ్చేసి ఇన్స్టెంట్ ఓట్స్ అనమాట. అంటే అవి బాగా ప్రాసెస్ చేసిన పాలిష్ పట్టిన బియ్యంతో సమానం ఓట్స్. అలా కాకుండా రోల్డ్ ఓట్స్ అని చెప్పి అది సేమ్ ఒక ఆకు డిజైన్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇట్లా ప్రెస్ చేసినట్టుగా ఓట్స్ని, అవి కొంతవరకు బెటరు. ఈ స్టీల్ కట్స్ అనేవి ఏంటంటే సేమ్ మనం బ్రౌన్ రైస్ ఎట్లాగో అలా అనమాట, అన్ప్రాసెస్డ్, అంటే కొంచెం లైట్గా ఉంటుంది కానీ పీచు అదంతా పదార్థం పోకుండా బెస్ట్గా ఉంటుంది. అవి తెప్పించాను నేను. వాటిని ఏం చేశాను, అవి కూడా చాలా సమయం పడతాయి కుక్ అవ్వడానికి. దోశలకి యూస్ చేద్దామా అంటే ఎన్నిసార్లు దోశలకి ఆ ఓట్స్ని నానపెట్టుకొని యూస్ చేస్తాము, ఒక్కొక్కసారి అసలు గుర్తే ఉండట్లేదు. ఆ బియ్యము వాటితో పాటే చేసేస్తున్నాను. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పి ఏం చేశానంటే, ఈ రీసెంట్గా నేను జొన్నలు, సజ్జలు ఇవన్నీ పట్టించుకున్నాను కదండి, స్టీల్ కట్స్ ఓట్ కూడా ఇచ్చి పంపించేశాను అనమాట. సో దానివల్ల నాకు అది పిండి అన్ని పిండిలాగా కాదండి, కొంచెం దగ్గరకు అయినట్టుగా అవుతుంది. మనం కొంచెం పిండిలో నూనె వేసి కలిపితే ఇట్లా పట్టుకుంటే టెక్స్చర్ వస్తుంది చూడండి, అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ నేను కలిపి ఈ మిక్స్కి ఏంటంటే కొంచెం శనగపిండి తీసుకున్నాను. మనమైతే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తాము, దాని బదులుగా నేను ఓట్స్ పౌడర్ వేసి మీకు చూపించాను. ఇంత క్లియర్గా ఎందుకు చెప్పానంటే, మనకి పీచు పదార్థం కూడా రోజు తీసుకునే ఫుడ్లో ఇండైరెక్ట్గా రావాలి అంటే ఇట్లాంటి రకరకాల ఫ్లోర్స్ అనేవి, అంటే పిండ్లు అనేవి వాడుకుంటూ ఉంటే మంచిది కదా. సో మీకు కూడా తెలుస్తుంది అన్నట్టుగా అవగాహన కోసం చెప్పాను. అండ్ నా దగ్గర ఉన్న బియ్యం పిండి కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి బ్రౌన్ రైస్ని బాగా కడిగి ఎండబెట్టి పట్టించుకున్నాను. అయినా మనకు అసలు చూడడానికి వైట్గానే ఉంటుంది పిండి పట్టే, లైట్ గోధుమ పిండి కలర్లో కనిపిస్తుంది అంతే. సో బియ్యం పిండి అయినా అలా రెడీ చేసుకోండి, ఓట్స్ పిండి అయినా ఇలా రెడీ చేసుకోండి. నేను ఓట్స్కి పిండికి ఏంటంటే మా అబ్బాయితోటి చపాతీ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు చూసినా చపాతీ అంటూ ఉంటాడు. సో ఎక్కువ సార్లు చపాతీ అనేది
చేస్తే గ్లూటెన్ అనే దానివల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది సగం ఇది సగం వేసి చేస్తున్నానండి. అందుకని నా దగ్గర తీసుకుని పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే నేను కొంచెం శనగపిండి, ఆ ఓట్స్ పిండిలో ఉప్పు, కారం, పసుపు వేసేసి కొద్దిగా వాము అవి కూడా వేసి అంతా పిండి మంచిగా మిక్స్ చేశాక, వాము ఏం వేయలేదు, ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఈ పల్లీలు అందులో వేసి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసాను, 1-2 స్పూన్లు. మనకి నూనె అనేది ఉంటే కుక్ అయిన తర్వాత ఆ వచ్చే పదార్థం మీద ఉండేటటువంటి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది కదా. సో అదంతా వేసేసి సరిపడిన నీళ్లు పోసి కోట్ అయ్యేలాగా చేసేసి ఎయిర్ ఫ్రైయర్ దాంట్లో అడుగున బటర్ పేపర్ వేసేసి, విడివిడిగా పెట్టడానికైతే రాలేదండి. కొంచెం అవి గట్టిగా అయిన తర్వాత సపరేట్ చేయొచ్చులు అని చెప్పేసి కొద్దిగా స్పూన్ తోటి అలా పక్కకు జరిపేసి ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesలో ఒక 10 నిమిషాలు పెట్టాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. అంటే కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్ 1200 వాట్సే ఉంటాయి, ఇది వచ్చేసి 1400 వాట్స్ అండి. సో అన్నీ అంటే దానికున్న కెపాసిటీని బట్టి మనం ఇచ్చే సమయంలో అది మారుతూ ఉంటుందన్నమాట. వెంటనే కుక్ అయిపోతుందా, ఇంకా సమయం పట్టిద్దా అనేది. సో అది పెట్టేసిన తర్వాత నిదానంగా పని అవుతూ ఉంది. ఈ లోపల జావ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. నిన్న వీడియోలో చాలామంది అడిగారు, ఏం జావ చేస్తున్నారు మీరు అని. కాల్షియం అనేది ఎక్కువగా పిల్లలకు కావాలి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా హైట్ అవ్వాలి అంటే రాగి జావ ఇవ్వాలండి పిల్లలకి. అందుకని నేను డైలీ రాగి జావ ఇస్తున్నాను. ఇంతకుముందు వాడికి నచ్చినవి అవి ఇవి స్నాక్స్ ఇచ్చేదాన్ని, కానీ ఈ వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఫిట్నెస్కి ఖచ్చితంగా హెల్త్ బాగుండాలి కాబట్టి ప్రతిరోజు రాగి జావ ఇస్తూ, వాడికి ఏంటంటే ఒక రోజు ఆ జావే తాగితే బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా కొట్టకుండా ఏదన్నా ఇష్టంగా వాడు క్రంచీగా తినేలాగా పొంగనాలనో పునుగులనో ఇట్లాంటివో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్ దాంట్లో ఉన్న లాభం ఏంటంటే, మనం పొయ్యి మీద కుక్ చేసేటప్పుడు ఎలాగ ఎప్పటికప్పుడు గరిటె పెట్టి కలుపుతూ ఉంటామో, దీనికి కూడా వర్క్ అయినంతసేపు చేయనిచ్చినా మధ్యలో తీసి చూసుకునే అవకాశం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్దాం అనే లోపల ఈ జావ ఏముందండి, జస్ట్ అట్లా కాసేపటికి నీళ్లు వేడెక్కగానే దగ్గర పడిపోతుంది కాబట్టి ఒకసారి కలిపేశాను, లేదంటే అడుగంటిపోతుంది. ఇగోండి ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఇట్లా అయిందనమాట. పిండి ఇంకా మెత్తగానే ఉంది, పల్లీలు ఏం వేయగలేదు, కాకపోతే కొంచెం దగ్గరకు అయింది కాబట్టి ఇందాక మనం వేసినప్పుడు ముద్దగా వేసాం కదా. సో వేటికి అవి ఇప్పుడు ఈజీగా వస్తున్నాయి. మనం ఆ తడిగా ఉన్నప్పుడే కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం అలా పెట్టేసిన తర్వాత ఇలాగా నేను కొంచెం అంత మరీ ఏం కాలట్లేదు. సో అన్నీ సపరేట్ చేసేసాను. ఇదేంటంటే బాస్కెట్ తీసినప్పుడు ఆగిద్ది, మళ్ళీ తీసి లోపల పెట్టంగానే ఏ సమయం దగ్గర ఆపామో మళ్ళీ అదే సమయం కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. మనది ఏంటంటే 1400 వాట్స్ కదా, 10 నిమిషాల్లో అవి మరీ మాడిపోతే మరీ వండింది వేస్ట్ అవుతుంది కదా. నేను 10 నిమిషాలు పెట్టాను. చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం సమయం పెట్టొచ్చు అని ఇంకొక 5 నిమిషాలు పెట్టాను, అంటే 15 నిమిషాలు. ఈ లోపల ఇగోండి ఇక్కడ జావ అయిపోయింది. ఆల్రెడీ స్టవ్ మీద కాచి చల్లార్చిన పాలే ఉన్నాయి. సో మళ్ళీ కాస్తే రెండు కలిపి ఓవర్ హీట్ అయిపోయి ఇంకా సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి కాచిన పాలే కదా, అవి కాసిన పోసేసి కలిపేశాను. తీపికి అప్పుడప్పుడు బెల్లం వేస్తూ ఉంటాను. పటికి బెల్లం అయితే ఇంకా ఈజీ అనమాట, అంటే చలవ కూడా చేస్తుంది అంటారు కదా పటికి బెల్లము. సో అది చిన్న ముక్క తీసుకొని ఈ చిన్న ఏమంటారు బాల్స్ లాగా దొరుకుతాయి చూడండి, ప్రసాదం పెట్టడానికి ఇస్తుంటారు, దానికంటే కూడా ఇలాగా గడ్డలాగా దొరికేదే మంచిదనమాట. అది మరి ఎట్లా తయారు చేస్తారేమో కానీ అది ప్రిఫర్ చేయకండి. మీరు పట్టి బెల్లం తెచ్చుకోవాలంటే ఇట్లాగా స్టోర్స్లో మనకి బెల్లం గడ్డలు ఎట్లా ఉంటాయో అలా ఉన్నాయి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇలా చిన్న రోల్లో నేను దంచేసేసి కలిపేస్తాను. మనం ఆ దంచేటప్పుడే కొంచెం సగం యాలక్కాయ వేసినా కూడా స్మెల్ బాగుంటుంది కదా. సో వాళ్ళు ఇష్టపడితే ఫ్లేవర్ కొద్దిగా అది వేయచ్చు. మా వాడికి యాలక్కాయ కంటే కూడా వెనిలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ 2-3 వెనిలా చుక్కలు వేసిస్తే ఇక అది బయట తాగిన మిల్క్ షేక్ లాగా ఫీల్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. సో ఆ జావా ఆ ప్రిపరేషన్ చేసే లోపల మన టైం అయితే అయిపోయింది. ఇంక ఇలా తిరుగుతూ ఒక దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు 5 సార్లు బీప్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది. సో మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం, పెట్టిన టైం అయిపోయాక అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కాకపోతే దీంట్లో ఉన్న కన్వీనియన్స్ ఏంటంటే, మనం ఇచ్చిన టైంని కావాలంటే మధ్యలో పెంచుకోవచ్చు, మనం పెట్టిన టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు. సేమ్ ఎలా అంటే మనకి స్టవ్ మీద ఏమైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం త్వరగా వేగిపోతుంది అంటే మంట తగ్గించుకోవడము, అసలు వేగనట్టుగా ఉందంటే కొంచెం పెంచుతూ ఉంటాం కదండి. సో అలా మనకి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. మధ్యలో అవసరమైనప్పుడు డౌట్ వస్తే ఒకసారి చూసుకోవచ్చు. కొన్ని రెసిపీస్ ట్రై చేసామంటే ఎంత టెంపరేచర్ పెట్టినప్పటికల్లా అది మనకి క్రిస్పీగా అవుతున్నాయి, మంచి కలర్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి మనం వండేటటువంటి పదార్థము ఎక్కువ తొందరగా స్టిఫ్గా ఉండేదా సాఫ్ట్గా ఉండేదా అనే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బటర్ పేపర్ కూడా కావాలంటే మళ్ళీ
మళ్ళీ వాడుకోవచ్చండి. రీయూజబుల్ బటర్ పేపర్స్ అనమాట ఇవి. సో మొత్తానికైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే బాగుంది. మనకి ఈవెన్ నూనెలోంచి తీసాక టిష్యూ పేపర్లో వేసి ఆయిల్ పీల్చుకున్న తర్వాత కూడా చూడడానికి ఇలాగే ఉంటాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వాడికి ఇంకా తనకు నచ్చిన క్రిస్పీ స్నాక్స్ ఏవి కావాలన్నా కూడా ఇవి వద్దు అని వాదించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాల్సి వస్తుందని వద్దు అంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ఐఎమ్ సో హ్యాపీ. సూపర్గా రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి. ఏంటంటే కొంచెం మనకి ఐడియా వచ్చి దేనికి ఎంత సమయం పడుతుంది అనేది తెలిస్తే ఇంకా ఈజీ ఉంటుంది. ఇన్నిసార్లు దాని వెనక పడాల్సిన అవసరం ఉండదు. పల్లి చక్కగా క్రిస్పీగా వేగాయి. ఇదిగోండి మీకు నేను కోటింగ్ తీసేసిన పల్లి చూపిస్తున్నాను, చూసారా? ఇప్పుడే వేడివేడిగా ఉన్నాయి కదా, చల్లారితే మనకు ఆ పల్లీలు కూడా క్రిస్పీనెస్ అనేది తగ్గి అదే సాఫ్ట్నెస్ తగ్గి క్రిస్పీగా అవుతాయి. ముందు చాలా రెసిపీస్ ఎయిర్ ఫ్రైలో ట్రై చేసినవి వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో అయితే నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసి అది కూడా ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన రిమైనింగ్ వీడియో చూసే ముందు మీతో ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. అదేంటంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుంది. సో ఈ సేల్లో భాగంగా బ్యూటీ అండ్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద 50 to 80% ఆఫ్ ఉంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ పర్చేస్ చేసినట్లయితే మీకు ఫస్ట్ డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. అలాగే మనకి 30 days ఈజీ రిటర్న్ పాలసీ ఉంది. అండ్ అరౌండ్ 50,000 ప్లస్ స్టైల్స్ మీద గ్రేట్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ టైంలో మంచిగా ఏమైనా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నేనైతే నాకు హెయిర్ రీసెంట్గా తిరుపతిలో గుండు చేయించుకున్నాను తెలుసు కదండి. సో నేను హెయిర్కి గ్రే హెయిర్ కవర్ చేసుకోవడానికైనా లేదంటే మిగతావి కొంచెం స్కిన్ కేర్కి కానీ ఏం వాడతాను అవి సింపుల్గా కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. వీటిలో మీకు ఏమైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఈ సేల్లో షాపింగ్ అయితే చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పిన్ కామెంట్లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను స్కిన్కి ఇంతకుముందు డాబర్ యూజ్ చేశాను, కానీ డాబర్ కంటే కూడా ఇది కొంచెం స్మెల్ అంత గ్రేట్గా అనిపించదు, కానీ స్కిన్కి బాగుంటుందని చెప్పేసి ఈ రోజ్ వాటర్ వాడుతున్నానండి. విట్రో అని చెప్పేసి రోజ్ డిస్టిల్డ్ వాటర్ అనమాట. అంటే ఏ మాత్రం మనకి అదర్ ఎసెన్స్ యాడ్ చేయకుండా ప్యూర్గా చేసినటువంటిది అన్నారని చెప్పేసి ఇంతకుముందు తీసుకున్నాను. అలాగే ఇంకొకటి తీసుకొని వాడుతున్నాను. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి బాగా స్కిన్ కేర్లో నాకు నచ్చింది వచ్చేసి జస్ట్ 49 రూపీసే అనమాట. ఇది నేను నమ్మలేదు. ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా నాకు డౌట్ అనిపించింది, ఇంత తక్కువ రేటుది వస్తుందా అని చెప్పి. సింపుల్గా 2 ఇట్లా క్యాప్స్ లాగా ఉంటాయి. ఇది ఇలా పెట్టాక ఈ పైన ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మనం వాటర్ అంతా ఫిల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఇట్లా ఐస్ రోలర్ అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం ఉదయాన్నే మంచిగా స్కిన్కి ఐస్ అనేది మసాజ్ చేసుకుంటే కొన్ని సెకండ్స్ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యి మనకి స్కిన్ కూడా టైట్నెస్ అవ్వడానికి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుంది అనమాట. తక్కువ రేటుది, రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలా బాగుంటుంది, మీకు డైలీ యూస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నార్మల్గా హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది నేను ఫిగారో వాళ్ళది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. డైలీ పెట్టుకోవడానికి ఈ ఆయిల్ కాకుండా వేరేది ఆయిల్ తెప్పించుకున్నాను, దాని రివ్యూ కూడా మీకు తర్వాత చెప్తాను. సో హెయిర్ ప్యాక్స్కి మాత్రం ఇది తీసుకున్నానండి. దీని తర్వాత ఆమ్లా పౌడర్ హెయిర్ ప్యాక్స్లోనే యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి హెర్బల్ విల్లా అనేది వీళ్ళ ఆమ్లా పౌడర్ యూజ్ చేస్తున్నాను. బాగుంది, చాలా రోజులైంది నేను తీసుకొని కూడా. మంచిగా అంటే ఎటువంటి వేరేవి కెమికల్స్ లాంటివి యాడ్ చేయకుండా ప్యూర్గా ఉందన్నమాట. క్వాలిటీ నచ్చింది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా గ్రే హెయిర్ ఉంటే తెల్ల వెంట్రుకలు కవర్ చేసుకోవడానికి మీకు నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా ఎలా కలుపుకుంటాను మిక్స్ అనేది. సో ఈ హెన్నా యూజ్ చేస్తాను అనమాట. నుపూర్ హెన్నా 100% ప్యూర్ హెన్నా అనమాట. సో ఈ హెన్నాని కలుపుకొని మనము పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్గా ఈ అత్తర్ ఆయుర్వేద అని చెప్పేసి వీళ్ళ ఇండిగో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ రెండుటి ప్రాసెస్ నేను యూజ్ చేస్తుంటే నాకు గ్రే హెయిర్ అయితే మంచిగానే కవర్ అవుతుంది, ఇబ్బంది లేకుండా బాగుంది. సో హెయిర్ సమస్యలే కదా అందరికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూపించాను. మీకు వీటికి సంబంధించిన అన్ని లింక్స్ ఇస్తాను. కాబట్టి మీకు ఏమైనా కావాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో హ్యాపీగా షాపింగ్ చేసుకుని మంచి డిస్కౌంట్ తోటి మీకు కావాల్సిన ఫేవరెట్ ప్రోడక్ట్స్ని అయితే షాపింగ్ అయితే చేసుకోండి.